హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికా వంటలు. నేను మీ మల్లిక. ఈరోజు నేను 12 రకాల ఈజీ, సింపుల్గా, టేస్టీగా ఉండే రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి. అవేవేంటియో ఇక్కడ చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో ఊతప్పం అండి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమీ లేనప్పుడు కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుందండి. ఇలా ఊతప్పం రెడీ చేసుకోవచ్చు. మరి ఊతప్పం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్స్ ఇడ్లీ పిండి తీసుకున్నాను. అంటే ఈ కప్పుతో 2 కప్స్ అనమాట. ఈ కప్పుతోనే 1/2 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా వేసుకున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఊతప్పం అనేది పిండి గట్టిగానే ఉండాలి కదా, అందుకని వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన ఒక చిన్న అల్లం ముక్కండి. ఇలా బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇడ్లీ పిండితో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసానండి. ఇలా ఆయిల్ వేసినాక ఇడ్లీ పిండి బ్యాటర్ని ఇలాగా మందంగా వేసుకోవాలండి. దీనిపైన ఇంకొంచెం ఆయిల్ అప్లై చేయాలి. స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇది ఒకవైపు కాలనివ్వాలండి. ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకోవాలి. చూసారు కదా, బాగా కాలిందండి. ఇలాగే ఇంకొకటి కూడా వేసుకొని చూపిస్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇలా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. టైం అనేది ఎక్కువ అసలు పట్టదండి ఇడ్లీ పిండితో ఊతప్పం. కొంచెం కొబ్బరి చట్నీలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చూసేద్దామండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుందండి వెజిటబుల్ బిర్యానీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెజిటబుల్ బిర్యానీ తయారీ విధానం ఇక్కడ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బిర్యానీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నెయ్యి ఆయిల్ రెండు కూడా హీట్ అవ్వాలండి. ఇప్పుడు బిర్యానీ దినుసులు తీసుకోవాలండి. అందుకోసం 5 లవంగాలు, 1/2 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్క, 1 జాపత్రి, 2 బిర్యానీ ఆకులు తీసుకోవాలండి. వీటినన్నింటినీ కాగిన ఆయిల్లోకి వేసేసుకోవాలండి. వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఈ బిర్యానీ దినుసులు మొత్తం వేగిపోయాక ఇక్కడ ఆనియన్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకుంటున్నానండి. ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలండి. వాటిని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్స్ని వేయించుకోవాలండి. ఈలోపు మనం బాస్మతి రైస్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. అంటే 2 గ్లాసెస్ వచ్చినాయి అనమాట. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇక్కడ మనం బిర్యానీలోకి వేసే ఐటమ్స్ మొత్తం వేగిపోయేంత వరకు ఈ బియ్యం అనేవి నానిపోయి ఉంటాయండి. సో ఇక్కడ బియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలి అప్పటిదాకా. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయండి. ఆనియన్స్ వేగిపోయాక 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకోవాలి. వాటిని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఈ టమోటాని కూడా బాగా వేయించుకోవాలండి.
ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలండి. పుదీనా ఆకుల్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులోకి మసాలా వేసుకోవాలండి. అందుకోసం 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక ఇందులోకి పెరుగు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పెరుగును కూడా మీడియం ఫ్లేమ్ మీదే 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇందులోకి నిమ్మకాయ పిండుకోవాలండి. ఇక్కడ నేను హాఫ్ నిమ్మ బద్దని పిండుకుంటున్నాను. ఇలా నిమ్మబద్ద పిండుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఇష్టమైతే కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వెజిటబుల్ పులావ్కి కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోలేదు. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వాటర్ని మరిగేంత వరకు మరిగించుకోవాలండి ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని. చూడండి వాటర్ అనేది మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. ఇలా రైస్ని వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని రైస్ మనకి 80% ఉడికిపోయేంత వరకు ఫుల్ ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. చూడండి రైస్ అనేది 80% ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చూడండి 15 మినిట్స్ తర్వాత వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ సింపుల్గా రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా నేను చేసినట్లు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 5 కట్టల పుట్టగొడుగులు తీసుకున్నానండి. ఈ నాటు పుట్టగొడుగులు అంటారండి వీటిని.
ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. చూడండి వీడియో క్లిప్లో నేను ఎలా అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నానో ఆ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఈ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. పోపు దినుసులు వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇందులోనే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి. అలాగే ఆనియన్ ముక్కలకి పట్టేట్టు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఉల్లిపాయ ముక్కని దోరగా వేయించుకోవాలండి. చూడండి ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా టమోటా ముక్కలు కూడా వేగిపోయాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలండి. ఈ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్నాక ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మష్రూమ్స్ని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలండి. చూడండి మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయినాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి మష్రూమ్స్ కూడా మనకి ఉడికిపోయి దగ్గర పడ్డాయండి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు మీ స్పైసీకి తగ్గ కారం వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 టీ గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాను. 3 టీ గ్లాసెస్ వాటర్ అయితే మనం తీసుకున్న పుట్టగొడుగులకి సరిపోతుందండి. మీరు ఎంతైతే మష్రూమ్స్ని తీసుకుంటారో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి గ్రేవీ కోసం. మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరొక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి.
చూడండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలండి. కస్తూరి మేతి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ ఈ మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మరొక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక మరొక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే గుమగుమలాడే మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మరి మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామండి. ఇక్కడ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ బటన్పై ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మీ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మన ఛానల్లో ఉండే మంచి మంచి వంటలన్నింటినీ రాని వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చండి. మరి ఈ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో లివర్ తీసుకుంటున్నానండి. ఈ లివర్ కందనంగాయలు 2 ఉన్నాయండి ఇందులో. ఈ లివర్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై కోసం ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 మీడియం సైజ్ టమోటా తీసుకున్నానండి. వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. బాండీలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం నాన్ వెజ్ కదండి చేసుకుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి నాన్ వెజ్ ఐటమ్స్కి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 4 లవంగాలు, 1 చెక్క, 3 యాలకులు వేసుకోవాలండి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ 3 వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలండి. చూడండి ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అందుకోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలండి. చూడండి టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద లివర్ని మనం ఉడికించుకోవాలండి. అప్పుడు చక్కగా ఉడికిపోతుంది అనమాట స్లో ఫ్లేమ్ మీద అయితే. ఇలా లివర్ని వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు, పసుపు వేసుకున్నాక బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి.
ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి లివర్ని. ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. లివర్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. చూడండి, మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే లివర్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయి ఉన్నాయండి. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలండి. అప్పటి వరకు స్లో ఫ్లేమ్ మీద లివర్ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఇలాగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది అన్నమాట. చూడండి, లివర్లో నుంచి వాటర్ మొత్తం ఆవిరైపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిందండి. ఇక్కడ మనకి లివర్ ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి తగ్గ కారం వేసుకోవాలండి. అందుకోసం ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్లో ఫ్లేమ్ మీదే లివర్ ఫ్రైని ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇలా గరం మసాలా వేసుకున్నాక కలుపుకొని మరొక 10 నిమిషాలు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, లివర్ ఫ్రై ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. చివరిగా ఇందులోకి కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ సింపుల్గా ఈజీగా అయిపోయే లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అంతేనండి, టేస్టీ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మన ఇంకొక రెసిపీ వచ్చేసి కారం బూందీ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. బయటకు వెళ్ళి కొనుక్కునే పనే లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి కారం బూందీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేద్దాం. ఈ కారం బూందీ తయారీ విధానం కోసం కావాల్సిన పదార్థాలండి. ఇక్కడ 1/2 కిలో శనగపిండి తీసుకుంటున్నానండి. 200 గ్రాముల బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకోవాలండి. అలాగే 1 కప్పు దాకా పల్లీలు తీసుకోవాలండి. అలాగే 1 కప్పు కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి. అందులోకి మనం తీసుకున్న శనగపిండి, బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని రెడీ చేసుకోవాలండి. చూడండి, వీడియో క్లిప్లో నేను ఎలా అయితే వాటర్ని కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటున్నానో ఆ విధంగానే కలుపుకోవాలండి. పిండిని మరీ గట్టి ముద్దలాగా కలుపుకోకూడదండి. అలా అని మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు అనమాట. నేను ఎలా అయితే వీడియో క్లిప్లో చూపిస్తూ కలుపుతున్నానో అలాగే కలుపుకొని పిండి కన్సిస్టెన్సీని కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రావాలండి. చూడండి, ఈ విధమైన పిండి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇక్కడ మనం కలుపుకున్న పిండిని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి.
ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవనివ్వాలండి. ఇప్పుడు బూందీ గరిటె తీసుకోవాలండి. బూందీ గరిటె లేని పక్షంలో మీరు చిల్లుల గరిటె అయినా ఉంటుంది కదండి ఇంట్లో, అదైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు బూందీ గరిటె ఉంది కాబట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బూందీల్ని ఈ విధంగా వేసుకోవాలండి. గరిటెలోకి కొంచెం పిండిని వేసుకొని జారుగా విడవాలండి. చూడండి వీడియో క్లిప్లో ఏ విధంగా అయితే నేను పిండిని వేసుకుంటున్నానో అదే విధంగా మీరు కూడా చేయండి. ఇక్కడ మనం స్టవ్ని స్లో ఫ్లేమ్ పెట్టుకొని బూందీలను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో బూందీని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బూందీ గరిటెలో నుంచి బూందీలను వేసుకున్న తర్వాత గరిటెని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి. నెక్స్ట్ వేసుకునేటప్పుడు మనకి హోల్స్ అనేది చక్కగా రిలీజ్ అయి ఉంటాయి అన్నమాట. చూడండి బూందీలు ఎంత చక్కగా ఆయిల్లో పడ్డాయో. ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. ఇంట్లో చేసుకున్న మనం బూందీ హెల్దీగా కూడా ఉంటుందండి. బయటకు వెళ్ళి తెచ్చుకునే పనే ఉండదండి. చాలా హెల్దీగా సింపుల్గా ఈ కారపు బూందీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చూడండి ఈ బూందీని తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ అతుక్కుంటూ ఉంటుందండి, అది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత విడిలిపోతుంది అనమాట. చూడండి మంచి కలర్ వచ్చిందండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బూందీల్ని. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బూందీలను తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుందామండి. మరలా ఇదే విధంగా బూందీల్ని వేసుకోవాలండి. మనం తీసుకున్న పిండి కన్సిస్టెన్సీ మొత్తం అయిపోయేంత వరకు బూందీల్ని ఈ రకంగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ముందుగా మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్పై ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మీ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకున్న పిండి మొత్తాన్ని బూందీలుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇందాక తీసుకున్న పల్లీలను వేసుకొని వేయించుకోవాలండి. ఈ పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు పల్లీలను వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే చిటపటలాడి మీద పడే అవకాశం ఉంటుందండి. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా వేయించుకుంటే కరివేపాకుని మీద పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కారపు బూందీ ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మనం రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు బూందీని ఒకసారి ఇలాగా ఎగరేసుకోవాలండి. ఇలా ఎగరేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసుకోవాలండి. అలాగే ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చండి, లేదంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మీ స్పైసీనెస్కి తగ్గ విధంగా కారం వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటనే కారపు బూందీని కంటైనర్లో స్టోర్ చేసి పెట్టకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఈ కారపు బూందీ మనకి 15 to 20 డేస్ పాటు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్న బూందీ కాబట్టి హెల్దీగా చేసుకుంటాం కదండి, అందుకని మనకి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా కారపు బూందీ మొత్తాన్ని కలుపుకోవాలండి. ఏదైనా మీకు కొంచెం అతుక్కున్నట్లు అనిపిస్తే కనుక చేత్తో నలుపుకోవచ్చండి, అప్పుడు విడిలిపోతుందన్నమాట. చూడండి వేడి వేడి కారపు బూందీ రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి. చాలా చాలా సింపుల్గా, చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి బూందీ లడ్డు తయారీ విధానం ఇక్కడ చూసేద్దాం.
ఈ బూందీ లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలండి. 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఎంతైతే శనగపిండి తీసుకున్నామో అంతే కప్పు షుగర్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలాగా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మామూలు సాల్ట్ అయితే వేసుకోకూడదండి, స్వీట్ ఐటమ్ కదా, మామూలు సాల్ట్ అనేది అస్సలు వేసుకోకూడదు అనమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని రెడీ చేసుకోవాలండి. చూడండి వీడియో క్లిప్లో నేను ఏ విధంగా అయితే చేసుకుంటున్నానో అలాగే చేయండి మీరు కూడా. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీని రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఈ పిండిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. పావు గంట సేపు పక్కన పెట్టుకొని నాననివ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇలా ఆయిల్ని హీట్ అయ్యాక మనం బూందీలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందు అందుకోసం బూందీ గరిటె తీసుకొని ఆయిల్లోకి పిండిని వేసుకుంటూ ఉండాలండి బూందీ గరిటెలో నుంచి. చూడండి వీడియో క్లిప్లో ఏ విధంగా అయితే నేను చేస్తున్నానో అదే విధంగా చేయండి మీరు కూడా. ఇక్కడ బూందీలని స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. చూడండి మనకి బూందీలు కరకరలాడుతూ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి. మెత్తగా ఉన్నప్పుడే మనం తీసేయాలన్నమాట. మనం ఇక్కడ లడ్డు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బూందీల్ని ముందుగానే మెత్తగా ఉండగానే తీసేసుకోవాలండి. మనం ముందు వీడియోలో చూపించిన విధంగా కరకరలాడేంత వరకు రాకూడదన్నమాట. ఈ లడ్డు కోసం కారం బూందీకి అయితే కరకరలాడుతూ రావాలండి, లడ్డుకైతే మెత్తగా రావాలి. గుర్తుపెట్టుకోండి బాగా. చూడండి అదే విధంగా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని బూందీలుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి బూందీలు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి. అందుకోసం గిన్నె తీసుకొని మనం తీసుకున్న షుగర్ని అందులో వేసుకోవాలండి. అలాగే మనం ఎంతైతే కప్పుతో షుగర్ తీసుకున్నామో ఆ కప్పుకి 3/4 వంతు వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ వెలిగించుకొని స్లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి. షుగర్ సిరప్ అనేది షుగర్ మొత్తం కరిగిపోయి మనం చేతితో పట్టుకుంటే తీగలాగా రావాలండి. అలా తీగలాగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా మనం చేతితో తీసుకుంటే తీగ రావాలండి. అలా తీగ వచ్చిందంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ గిన్నెని. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఫుడ్ కలర్ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ వేసుకోవడం లేదండి. అలాగే ఇందులోకి కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలండి. మనకి స్వీట్ షాప్ స్టైల్లో లడ్డూలు రావాలంటే మాత్రం పచ్చకర్పూరం మస్ట్ అండ్ షుడ్ అండి. లేదు మీ దగ్గర పచ్చకర్పూరం లేదంటే అవాయిడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేయించి పెట్టుకోవాలండి. ఆ జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలను కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బూందీ మిశ్రమాన్ని 90% చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత లడ్డూలుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి.
చూడండి ఇక్కడ 90% చల్లారిపోయిందండి. ఇప్పుడు లడ్డూలుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. వీడియో క్లిప్లో ఎలా అయితే చేస్తున్నామో లడ్డూల్ని అలాగే తయారు చేసి పెట్టుకోవాలండి. అంతేనండి, టేస్టీ టేస్టీ స్వీట్ లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరటికాయ కూర అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. మరి అరటికాయ కూర తయారీ విధానం చూసేద్దామండి. ఇక్కడ నేను 3 అరటికాయలు తీసుకుంటున్నానండి. ఈ అరటికాయల మీద పీల్ తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకోవాలండి. అందులోనే వాటర్ వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలా పోపు చిటపటమన్నాక ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇక నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులోనే గుప్పిడి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా అరటికాయ ముక్కలు వేసుకున్నాక ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే స్పైసీకి తగ్గ కారం కూడా వేసుకోవాలండి. ఈ కారాన్ని ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు మీకు స్పైసీకి తగ్గ కారం వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 2 టీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తుంది పెద్ద టీ గ్లాస్ అనమాట, అందుకని 2 టీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని అరటికాయ కూరని కుక్ చేసుకోవాలండి. అప్పుడు అరటికాయ ముక్కలన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇలాగా అరటికాయ ముక్క మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి అరటికాయ ముక్క కూడా చక్కగా విరిగిపోయింది, అంటే అరటికాయ ముక్క మనకి చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి.
గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా 1 మినిట్ స్లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలండి. చివరిగా ఇందులోకి కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, వేడి వేడి అన్నంలో ఈ అరటికాయ కూర వేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, అరటికాయ కూర అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ రెసిపీ ఏమిటంటే అరటికాయ ఫ్రై అండి. చాలా సింపుల్గా ఆయిల్ తక్కువతో అరటికాయ ఫ్రైని తయారు చేసుకోవచ్చండి. పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఏదన్నా పప్పులోకి కానీ పప్పుచారు కానీ ఎందులోకైనా కూడా ఈ కాంబినేషన్ బాగుంటుందండి. సో అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ నేను 2 అరటికాయలు తీసుకుంటున్నానండి. ఈ అరటికాయల్ని ముందు వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఫ్రై కోసం. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకోవాలండి. ఈ పోపు కొంచెం చిటపట్లాడుతూ ఉండగా 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి. అరటికాయ ఫ్రైలో పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ మొత్తం వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఆనియన్ ముక్కలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి అరటికాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి. అరటికాయ ముక్కలు స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మగ్గించుకుంటే అరటికాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. ఇలా అరటికాయ ముక్కలు మొత్తం వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీదే మగ్గించుకోవాలండి. మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి, అరటికాయ మనకి ఫ్రై అయిపోయి చక్కగా మగ్గిపోయిందండి. ముక్క కూడా చూడండి, విరుచుకొని చూస్తే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. అంటే అరటికాయ మనకి మగ్గిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి. మీకు మీ స్పైసీకి తగ్గ కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి.
ఇలా కారం వేసుకున్నాక ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇలా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్లో ఫ్లేమ్ మీదే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. చూడండి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అరటికాయ వేపుడు మనకి రెడీ అయిపోయిందండి. చూడండి పొడి పొడిలాడుతూ అరటికాయ వేపుడు వచ్చింది. ఎక్కడా కూడా ఆయిల్ ఎక్కువైనట్లు కనిపించలేదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టమోటా పచ్చిమిర్చి పచ్చడి అండి. ఈ టమోటా పచ్చిమిర్చి పచ్చడి ఈ విధంగా వేసుకుంటే మనకి రైస్లోకే కాకుండా చపాతీ, దోశ, ఇడ్లీ ఏ కాంబినేషన్లో అయినా ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 కిలో టమోటాలు తీసుకున్నానండి. స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమోటా ముక్కల్ని ముందు ఇలాగా టమోటా ముక్కలన్నింటినీ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోకుండా ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి వీడియో క్లిప్లో ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చి మొత్తానికి ఘాట్లు పెట్టుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వంట నూనె వేసుకోవాలండి. అలాగే ఇందులోకి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలండి. ఇలా ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఈ బాండీని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్లో ఫ్లేమ్ మీదే మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ ముక్కల్ని. చూడండి మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలండి. చూడండి టమోటా ముక్కల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయినాయి. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు స్లో ఫ్లేమ్ మీదే మూత పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మనకి చక్కగా టమోటా పచ్చిమిర్చి ముక్కలు మగ్గిపోతాయి అన్నమాట. చూడండి మనకి టమోటా పచ్చిమిర్చి మనం తీసుకున్న చింతపండు అన్నీ చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇందులో ఉన్న పచ్చిమిర్చిని చింతపండుని వేసుకోవాలండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏం వేసుకొని అవసరం లేదండి. లేదు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సరిపోయినంత వేసుకోవచ్చండి ఇప్పుడే. ఇప్పుడు ఇందులోకి 5-6 రెమ్మల వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని రావాలండి మెత్తగా. ఇప్పుడు ఇందులోకి మనం టమోటా ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని రావాలి. చూడండి టమోటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎక్కువేం వేయలేదండి. టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు అంతవరకే. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోయింది. మరి మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామండి. వంకాయ ఎండ్రొయ్యల కూర అండి. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు టేస్ట్ అనేది మర్చిపోలేరండి.
ఈ వంకాయ ఎండు రొయ్యల కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు ఎండు రొయ్యలు తీసుకుంటున్నానండి. ఇలా ఎండు రొయ్యలు తీసుకున్నాక వాటిపైన తల తోకలు తీసేసేయాలండి. కొంచెం ప్రాసెస్ టైం పట్టిద్దండి ఎండు రొయ్యలు తలలు తోకలు తీసేయడం అనేది. కాకపోతే కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అందుకని ఎండు రొయ్యల కాంబినేషన్ కర్రీస్ ఏవైనా కూడా టేస్ట్లు చాలా చాలా బాగుంటాయండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒలుసుకొని పెట్టుకోవాలండి. ఒక కప్పు రొయ్యలు తీసుకుంటే తలలు తోకలు పోగా హాఫ్ కప్పు వచ్చాయండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని శుభ్రంగా 4-5 సార్లు కడిగి పెట్టుకోవాలండి. కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేంత వరకు నానితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కర్రీలోకి వెజిటబుల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. అందుకోసం ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలు తీసుకుంటున్నానండి. ఈ వంకాయల్ని కడిగి కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. వాటర్లో వేయడం వల్ల వంకాయలు అనేది కండ్రెక్కకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టమోటాలు ఒక 3 తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని తీసుకోవాలండి. అలాగే 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఈ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి. పాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలా పోపు చిట్టపటమన్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలండి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు శుభ్రంగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇలా వంకాయ ముక్కల్ని కూడా వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్లో ఫ్లేమ్ మీదే మూత పెట్టుకొని వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ మనం వాటర్ ఏమీ వేయలేదు, చూసారు కదండి. వంకాయ టమోటా ముక్కల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యాయి. ఇలాగే మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీదే మగ్గించుకోవాలండి. చెప్పాను కదండి, మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి. చూడండి, వంకాయలు చక్కగా మగ్గిపోయాయండి. వాటర్ కూడా ఏమీ లేవన్నమాట, అంతా ఆవిరైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి.
ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఈ రెసిపీ వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా మంచి పరిష్కారమైన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఓట్స్ విత్ బనానా రెసిపీ తయారీ విధానం ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కప్పు ఓట్స్ తీసుకుంటున్నానండి, అంటే 150 గ్రామ్స్. 2 బనానాస్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ తేనె తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. అందులోకి ఈ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇలా రోస్ట్ అయ్యాక ఇందులోకి 1/2 వంతు కప్పు మిల్క్ తీసుకోవాలండి. ఈ మిల్క్ను కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మిల్క్ కూడా వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బనానాస్ని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. చాలా హెల్దీ రెసిపీ అండి. వీక్లీ 2 టైమ్స్ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ కూడా వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలండి. చాలా మంచిదండి. డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఈ ఓట్స్ విత్ బనానాని తీసుకొని తినొచ్చండి. ఈ బనానాని మనం కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయండి. అప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇవి తీసుకోవచ్చండి. వెయిట్ లాస్కి అయితే చాలా చక్కని పరిష్కారం అండి ఇది ఓట్స్ విత్ బనానా. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ తేనె తీసుకున్నాం కదండి, తేనెను కూడా వేసేసుకుంటున్నాం. ఇక్కడ మనం షుగర్ అయితే వేయట్లేదండి, షుగర్ అవసరం లేదనమాట. ఇది ఎవరైనా తీసుకోవచ్చండి, షుగర్ వేయట్లేదు కాబట్టి. వెయిట్ లాస్ వాళ్ళైనా, డయాబెటీస్ వాళ్ళైనా, లేదంటే కొంచెం హెల్త్ కండిషన్ బాగోని వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. ఓట్స్ విత్ బనానా రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి. హెల్త్కి చాలా చాలా మంచిది కూడా. వీక్లీ 2 టైమ్స్ తీసుకోండి. వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చండి ఇలా ఓట్స్ విత్ బనానా తీసుకోవడం వల్ల. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామండి. పచ్చి బంగాళదుంప ఫ్రై అండి. ఉడకబెట్టకుండా పచ్చి బంగాళదుంపలతోనే ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ చాలా తక్కువ వేసి ఫ్రై చేశానండి. ఇలా ఆయిల్ తక్కువ వేసి బంగాళదుంపని ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నేను 1/2 కిలో బంగాళదుంపలు తీసుకుంటున్నానండి. 2 చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. బంగాళదుంపల మీద తొక్కు మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా పచ్చిమిర్చిని కూడా ఇలా ఈ బంగాళదుంపల మీద తొక్కు మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. ఇలా ఐస్ క్యూబ్స్ తీసుకొని మామూలు వాటర్ పోసేసుకున్నాము. ఈ కూలింగ్ వాటర్ అవుతాయండి. ఇప్పుడు ఈ కూలింగ్ వాటర్లో ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు
బంగాళదుంప అనేది అతుక్కుపోకుండా ఉంటుందండి, విడివిడిగా వస్తుంది ముక్కలు మొత్తం. ఇలా ఈ వాటర్లో వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చిని కోసేసుకుందాము. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది, తక్కువ నూనెతో చేసుకుంటున్నాం కదండి. 3 టేబుల్ స్పూన్ వరకే వేసాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తీసుకున్నాం కదండి బంగాళదుంప ముక్కలు, ఇందులో వేసుకొని కొంచెంగా వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్ పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా పొడి పొడిగా కూడా వస్తుంది, చూసారు కదా. మనం ఐస్ వాటర్లో వేసుకోవడం వల్ల బంగాళదుంప అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇలా ఆయిల్ నుండి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇలాగే మనం మిగిలిన బంగాళదుంపలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇంకా నేను ఆయిల్ ఏమి వేయట్లేదండి. బంగాళదుంపల్లో ఇట్లా మనం ఇందులోకి వేసుకున్నాక వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ పోయేంత వరకు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆ తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా ఈ సెకండ్ టైం వేసిన బంగాళదుంపలు కూడా ఇలా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం. వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఈ పోపు చిట్టపట్టమన్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ బాగా వేపుకోవాలండి. అలా ఉల్లిపాయ ముక్కలు వేగాక ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండి బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఇందాక బంగాళదుంప వేయించుకునేటప్పుడు ఉప్పు ఏం వేసుకోలేదండి. ఇప్పుడు నేను ఇందులోకి ఉప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అండి. నేను మళ్ళీ నూనె అనేది వేసుకోలేదండి. ఆ నూనెతోనే నేను తీసుకున్న 3 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే ఈ బంగాళదుంపని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకే చిటికెడు మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని స్లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నానండి. ఇలా ఈ ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బంగాళదుంప మనకి పొడి పొడిగా కూడా వస్తుందండి. సో ఫ్రెండ్స్, మీకు నా రెసిపీస్ అన్నీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. రాని వాళ్ళు తప్పకుండా నా ఛానల్లోని వంటల్ని చూసి నేర్చుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.